సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ది సైకాలజీ ఆఫ్ మనీ. డబ్బుతో మనకున్న సంబంధం మనమెంత తెలివైన వాళ్లమనే దానిమీద కాకుండా మనం ఎలా ప్రవర్తిస్తామనే దానిమీదే ఆధారపడి ఉంటుందని ఈ పుస్తకం చాలా బలంగా చెప్తుంది. అసలు ఈ ఒక్క వాక్యం ఇదే మొత్తం పుస్తకానికి ఆయువుపట్టు. మనం ముందు ముందు తెలుసుకోబోయే ప్రతి విషయానికి ఇదే ఫౌండేషన్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, డబ్బు సంపాదించడంలో విజయం అనేది లెక్కలు, స్ప్రెడ్షీట్ల గురించి కాదు. అదంతా మన మనస్తత్వం, మన సైకాలజీకి సంబంధించింది. ఈ పాయింట్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవాలంటే మనమిప్పుడు 2 అద్భుతమైన నిజజీవిత కథల గురించి తెలుసుకుందాం. ఈ 2 కథలు మనకు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాయి. ఒకవైపు ఓపికతో ఉన్న ఒక సాధారణ జానిటర్, మరోవైపు అత్యాశకు పోయిన ఒక పెద్ద కంపెనీ ఎగ్జిక్యూటివ్. చివరికెవరు గెలిచారు? ఆ జానిటరే. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఫైనాన్స్ ప్రపంచంలో పెద్ద పెద్ద డిగ్రీల కన్నా సరైన ప్రవర్తనే ముఖ్యమని. అందుకే అంటారు, ఫినాన్షియల్ సక్సెస్ అనేది రాకెట్ సైన్స్ లాంటిది కాదు, అదొక సాఫ్ట్ స్కిల్. అంటే ఇక్కడ ఓపిక, మన ప్రవర్తన లాంటివి ముఖ్యం. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో ముఖ్యమైన విషయానికి వెళ్దాం. ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన పాయింట్కి తీసుకొస్తుంది. అదేంటంటే, డబ్బు సంపాదించడం వేరు, సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవడం వేరు. ఈ 2 అస్సలు ఒకటి కాదు. ఉదాహరణకి ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్లలో ఒకరైన వారెన్ బఫెట్నే తీసుకుందాం. ఆయన సక్సెస్ సీక్రెట్ కేవలం మంచి స్టాక్స్ ఎంచుకోవడం మాత్రమే కాదు, అసలు రహస్యం వేరే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ చూసారా? 99.9%. ఇది వారెన్ బఫెట్ సంపదలో ఆయన 65వ పుట్టినరోజు తర్వాత సంపాదించింది. నమ్మశక్యంగా లేదు కదా? దీని వెనకున్న మ్యాజిక్ ఏంటో తెలుసా? కాంపౌండింగ్. నెమ్మదిగా, సైలెంట్గా జరిగే ఒక అద్భుతం. అంటే మన డబ్బు మనకోసం డబ్బు సంపాదిస్తుంది, ఆ వచ్చిన డబ్బు మళ్లీ ఇంకా డబ్బుని సంపాదిస్తుంది. సో ఈ కాంపౌండింగ్ పవర్ మనకు అందాలంటే ముఖ్యంగా కావాల్సింది సర్వైవల్. అంటే మనం మార్కెట్లో ఎక్కువ కాలంపాటు నిలబడగలగాలి. ఆ రిటర్న్స్ వాటి మ్యాజిక్ చూపించేంతవరకు మనం గేమ్లో ఉండాలి, అంతే. అయితే అలా మార్కెట్లో నిలబడాలంటే ముందు అసలుసిసలైన సంపద అంటే ఏంటో మనం మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మన కంటికి కనిపించేదాన్ని నిజమైన సంపద అనుకుని పొరపాటు పడతాం. ఒక్కసారి ఆలోచించండి. మన పక్కనుంచి ఒక ఖరీదైన స్పోర్ట్స్ కారు వెళ్తోందనుకోండి, మనకు వెంటనే ఏమనిపిస్తుంది? ఈ పుస్తకం చెప్పేదేంటంటే, మనం ఆ కారు డ్రైవర్ను అస్సలు మెచ్చుకోం. నిజానికి ఆ కారును ఒక అద్దంలా వాడి ఆ డ్రైవర్ సీట్లో మనల్ని మనం ఊహించుకుంటాం. అంటే ఆ కారు కొన్న వ్యక్తి తను కోరుకున్న గౌరవాన్ని, మెప్పును నిజానికి పొందలేకపోయాడు అన్నమాట. ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన తేడా దగ్గరికి తీసుకొస్తుంది. అదేంటంటే, రిచ్గా ఉండటానికి, వెల్తీగా ఉండటానికి చాలా తేడా ఉంది. రిచ్ అంటే ప్రస్తుత ఆదాయం, మనం కళ్లతో చూసేది. కాని వెల్త్ అంటే ఖర్చు చేయకుండా దాచిన ఆదాయం. అది కనిపించదు, అది బ్యాంకుల్లో, ఇన్వెస్ట్మెంట్స్లో దాగి ఉంటుంది. అలా కనిపించకుండా దాగి ఉన్న సంపద మనకు ఏ లగ్జరీ కార్ ఇవ్వలేని ఒక అమూల్యమైన బహుమతినిస్తుంది. అదే అంతిమ బహుమతి. అదేంటంటే, మనకు నచ్చింది, నచ్చినప్పుడు, నచ్చిన వాళ్లతో, నచ్చినంతకాలం పాటు చేసుకోగలిగే స్వేచ్ఛ. డబ్బు మనకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే. మన సమయం మీద మనకు పూర్తి కంట్రోల్ ఉండటం. సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దాచుకునే ప్రతి రూపాయి కేవలం భవిష్యత్లో ఏదో అవసరానికి పనికొస్తుందని కాదు, అది మన స్వేచ్ఛను మనమే కొనుక్కోవడం లాంటిది, భవిష్యత్లో మన సమయాన్ని మనమే సొంతం చేసుకోవడం లాంటిది. ఇదంతా మనల్ని ఒక చివరి చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఇంతకీ మనకు ఎంతైతే చాలు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆ గీత ఎక్కడ గీయాలో తెలిసినప్పుడే అవసరం లేని డబ్బు కోసం అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉంటాం.